అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఆన్లైన్ కాంపిటేటివ్ గైడెన్స్ సెంటర్కి వెల్కమ్ అండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ తీసుకున్నట్లయితే ప్రపంచ బ్యాంక్ నివేదిక 2024 ప్రకారంగా మనకి 2020లో సాయుధ సిబ్బందిపై దేశాల తలసరి వ్యయము ఎంత అనేది వీళ్ళు ఇక్కడ రిపోర్ట్ ఇచ్చారు. లక్షల డాలర్లో తీసుకుంటే అమెరికా అత్యధికంగా 6.31% వ్యయం చేస్తుంటే ఈ భారతదేశము 0.25 అతి తక్కువగా వ్యయం చేస్తోంది రక్షణ సంబంధించి అనేది. ఇక్కడ మొదటి 3 దేశాలు అసైనింగ్ గంట తీసుకుంటే అమెరికా 6.31గా, యూకే 4.06, జర్మనీ 2.96, సౌదీ అరేబియా 2.42గా మనం తీసుకోవాలి. క్వశ్చన్ ఈ విధంగా ఫ్రేమ్ చేసే అవకాశం 100% ఉంది. బోత్ సివిల్ సర్వీసెస్లో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. అదేవిధంగా డిసెండింగ్ ఆర్డర్ తీసుకుంటే ఇండియా 0.25గా, బ్రెజిల్ 0.30గా, చైనా 1.07గా, ఫ్రాన్స్ 1.71గా ఉందనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. భారతదేశంలో మొదటిసారి మొబైల్ ఆధారిత ఈ ఓటింగ్ వ్యవస్థను అమలు చేసిన రాష్ట్రం ఇటీవల ఏ రాష్ట్రం వార్తల్లో నిలిచింది అంటే బీహార్. 2025 జూన్లో జరిగిన మున్సిపల్ పట్టణ సంస్థల ఎన్నికల్లో వ్యవస్థను ప్రారంభించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల రాజ్యసభకు నామినేట్ చేసిన 9 ప్రముఖులు ఎవరు? న్యాయవాది ఉజ్వల్ నికమ్, ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త సి సచ్చిదానందన్ మాస్టర్, సీనియర్ దౌత్యవేత్త, మాజీ విద్యాసంఘ హర్షవర్ధన్ శ్రింగ్లా, చరిత్రకారిణి విద్యానిధి డాక్టర్ మీనాక్షి జైన్. 2025 జూన్లో లండన్లో మరణించిన మహమ్మద్ బిహారీ 86 ఏ దేశ మాజీ అధ్యక్షుడు? 3 సార్లు ఈ దేశ అధ్యక్షుడు పనిచేసి నైజీరియా. ప్రపంచ వ్యవసాయంలో మహిళలు పోషించే కీలక పాత్రను గుర్తించి విస్తృతం చేయడానికి వ్యవసాయంలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించింది? 2026. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంది బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ సర్వీసెస్లో. శిలాజీర్ణ ధరలు పెరగడం వల్ల ప్రజలందరూ కూడా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలని 4 చక్రాల వాహనాల వైపుగా చాలామంది ఎక్కువ మంది వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది వెళ్ళారు కూడా. గ్లోబల్ ఈవ్ అవుట్లుక్ 2025 రిపోర్ట్ ప్రకారంగా ప్రపంచంలో ఉన్న దేశాలలో అమ్ముడైనటువంటి కార్లలో విద్యుత్ లేదా హైబ్రిడ్ రకానివి శాతాల్లో రిపోర్ట్ ఇచ్చింది. ఇది క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంది. ఎక్కడి నుంచి ఇచ్చారో అనుకుంటాం, మార్మూల్ అనుకుంటాం, కానీ దీని మీద కూడా అవగాహన ఉంటే మనం ఆన్సర్ చేయగలుగుతాం. లేదంటే తప్పులు పెడితే 100 మార్కులు పోతాయి. దీంట్లో తీసుకున్నట్లయితే నార్వే అనేది 92% అత్యధికంగా ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికల్స్ అంటే 2 వీలర్ 4 వీలర్స్ అనేవి ఎక్కువగా అమ్ముడయ్యిన నార్వే 92లో ఉంటే భారతదేశము కేవలం 2% మాత్రమే అతి తక్కువగా ఉంది ఎలక్ట్రిక్ వాహనాలు అమ్మేటటువంటి వాటిలో వినియోగంలో కూడా. దీంట్లో మొదటి 4 దేశాలు అసైనింగ్ గంట తీసుకునే ప్రపంచవ్యాప్తంగా నార్వే 92, స్వీడన్ 58, చైనా 48, యూకే 28గా ఉంది. డిసెండింగ్ అది కింద నుంచి పైకి తీసుకుంటే ఇండియా 2, జపాన్ 3, బ్రెజిల్ 6, దక్షిణ కొరియా 9. ఇది చెందినటువంటి దేశమైనటువంటి అమెరికా మాత్రం కేవలం 10%గానే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినది ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ టు ఆల్.